హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసండి కోపెన్హాగన్ డెన్మార్క్లో నేషనల్ యాక్వేరియం అండి. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ యాక్వేరియం టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 240 డీకేకే అండి డెన్మార్క్ క్రోన్స్, అండ్ చిల్డ్రన్స్కి అయితే 130 to 190 డీకేకే అలా ఉన్నదండి కాస్ట్ వచ్చేసి. అండ్ 2 years కిడ్స్ అయితే ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ అండి దీనికి. సో ఈ అక్వేరియంలో ఏంటంటే మీరు చూడొచ్చండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. అండ్ అలాగే ఈ అక్వేరియంలో ఏంటంటే వాళ్ళు 3 స్టేజెస్ కింద ఇచ్చారండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అన్నట్టు. స్టేజ్ 1లో అయితే ఇలా అక్వేరియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి అక్వేరియంస్లో మీకు చూడొచ్చండి ఇక్కడ. స్టేజ్ 2లో కూడా వాళ్ళు ఆ యాక్వేరియం స్టేజ్ కింద ఉండి ఆ స్టేజ్లో వాళ్ళు డిస్క్రిప్షన్స్ అయితే ఇస్తున్నారండి ఆ ఫిషెస్ గురించి, వాటి గురించి. అండ్ అలాగే స్టేజ్ 3లో అయితే మీకు ఏంటంటే ఫారెస్ట్ అటైర్లా ఇచ్చి మొత్తం ఇన్సైడు ట్రీస్ అన్నీ ఉన్నాయండి. రియల్ ట్రీసే, ఇన్సైడు రియల్ ట్రీస్లా పెట్టి వాళ్ళు ఆ ట్రీస్లో ఏంటంటే మంకీస్, సమ్ పికాక్స్, సమ్ బర్డ్స్ అండ్ బిగ్ బిగ్ ఫిషెస్ కింద వాళ్ళు ఇన్సైడ్ అటైర్ అయితే ఇచ్చారండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండి. మీకేంటంటే ఆ ఫిషెస్కి కూడా వాళ్ళు ఏంటంటే స్మాల్ స్మాల్ అక్వేరియంస్ దగ్గర వాళ్ళు ఆ ఫిషెస్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారండి ఇంగ్లీష్లోనే. అలాగే వాళ్ళ డెన్మార్క్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారండి ఆ బోర్డ్స్లోని. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫిష్ అయితే స్నేక్లా ఉందండి. అది ఫిషే యాక్చువల్లీ, కానీ స్నేక్స్లా ఉన్నాయి అవి చూడడానికి. సో అండ్ యాక్చువల్లీ ఏంటంటే స్టేజ్ 1లో కూడా వాళ్ళు డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. ఒక యాక్వేరియం దగ్గర 1, 2, 3, 4 అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. మీరు చూడొచ్చు ఇక్కడ స్మాల్ స్మాల్ ఫిషెస్ నుంచి బిగ్ బిగ్ ఫిషెస్ వరకు ఉన్నాయండి. అండ్ అలాగే నేను చెప్పాను కదా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేసి. ఈ స్టేజెసే కాకుండా వాళ్ళు అవుట్ సైడ్ ఏరియాలో సమ్ వేల్స్ అండి, ఐస్ వేల్స్. సో అవి కూడా వాటర్లో ఏంటంటే రోమ్ చేస్తున్నాయండి ఐస్ వేల్స్. మీరు చూడొచ్చు ఈ అక్వేరియంకి వెళ్తే కనుక. సో ఇవి ఏంటంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండి. కొన్ని అక్వేరియంస్లో అయితే నాకు ఫిషెస్ అనేవి ఏం కనిపించలేదు కానండి, కానీ వాళ్ళు ఆ బోర్డులో డిస్క్రిప్షన్ అయితే ఆ ఫిష్ ఇమేజ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారండి. మీరు ఆ డిస్క్రిప్షన్లోని ఆ ఇమేజ్లోని చూడొచ్చు దాని గురించి. ఇదేంటంటే ఇవి వచ్చేసి స్టార్ ఫిషెస్ అండి. మీరు చూడొచ్చు అక్కడ స్టార్ ఫిషెస్. మనం పట్టుకుని కూడా చూడొచ్చండి ఆ ఫిషెస్ని. యాక్చువల్లీ అవి వాటర్ నుంచి బయటికి తీయకూడదండి. సో వాటర్లోనే ఉంచి చూడాలి అవి మనం చేతితో పట్టుకుని. సో అవి స్టార్ ఫిషెస్ అండి. సో చిల్డ్రన్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారండి పట్టుకుని చూడడానికి. సో ఇందులో ఏంటంటే స్మాల్ స్మాల్ క్రాబ్స్ ఉన్నాయండి. స్మాల్ క్రాబ్స్ అనేవి ఉన్నాయి ఇందులో అయితే. మీరు చూడొచ్చు అదొక స్మాల్ క్రాబ్ అండి. మొత్తం ఈ అక్వేరియంలో అయితే మీరు ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, సీ యానిమల్స్ కూడా చూడొచ్చండి. నేను చెప్పాను కదా వేల్స్ కూడా ఉన్నాయి, ఐస్ వేల్స్ అనేసి. ఇది అయితే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇన్సైడ్ సమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అలా స్టార్ ఫిష్ పట్టుకోవడం అనేసి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే చిన్ని ఫిషెస్ ఉండి అందులో మనం హ్యాండ్స్ కూడా పెట్టొచ్చండి. ఆ హ్యాండ్స్ని అయితే ఆ ఫిషెస్ పట్టుకుంటున్నాయండి. సో అది ఒకటి బాగా అనిపించిందండి. నేను చెప్పాను కదా ఒక స్టేజ్లో ఉండి సమ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నారనేసి. సో ఇది అదండి. సో అక్కడ ఒక టెడ్డీ బేర్ లాగా ఒక మనిషి అయితే ఉన్నారండి. సో అది ఇదైతే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ అక్వేరియంని అయితే. సో చాలామంది కిడ్స్ కూడా ఉన్నారండి ఆ అక్వేరియంలో, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.